చెంగిచెర్లలో దళితులకు సంబంధించిన భూమిపై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమార్కులు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో కల 34, 35, 36 సర్వే నెంబర్ కల దళితులకు సంబంధించిన భూమిపై స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని కలెక్టర్కి, ఎంఆర్ఓకి మరియు మున్సిపల్ ఆఫీసులలో అక్రమ నిర్మాణాలు ఆపాలని, తగిన చర్యలు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశామని బాధితులు తెలిపారు. ఇవి అన్ని పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ కమిషనర్ శైలజ, ఫెడరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు రాపోలు రాములతో కలిసి సర్వే నెంబర్లు గల అట్టి స్థలంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను పరిశీలించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టడాన్ని ఖండించారు. త్వరలోనే అట్టి నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం లేదా తొలగించడం జరుగుతుందని, అవసరమైన చోట్ల ప్రభుత్వ ఉత్తర్వుల బార్డర్ నాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద దళిత కుటుంబాలకు సంబంధించిన భూమిలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ భూములలో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతూ అక్రమార్కులు దండిగానే దండుకుంటున్నారని, దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల గ్రామ పరిధిలో గల 34, 35, 36 సర్వే నంబరు, అది 36 ఎకరాల 17 గుంటలు. ఈ భూమి పండు చెన్నయ్య అనే ఆయన దీనికి టెనెంట్, రక్షిత కౌలుదారుగా గతంలో నమోదై ఉన్నది. అయితే దానిని ఇక్కడ స్థానికులు కొంతమంది పట్టుదారుతో కుమ్మక్కయి ఈ టెనెంట్దారులకు, కౌలుదారులకు ఎలాంటి ప్రమేయం లేకుండా వాళ్ళని కాదని వాళ్ళంతా కూడా లేఅవుట్ చేసి అమ్ముకున్నారు. దాని పద్ధతి ఏముంటుందంటే, ఈ టెనెంట్ వాళ్లకు 60%, పట్టదారులకు 40% ఉంటుంది. ఈ 60% కన్సల్ట్ చేయకుండా 40% ఇతర స్థానిక ఉన్న నాయకులు కొంతమంది వాళ్ళే, ఈ ఊళ్ళో ఏలేటోళ్ళే వాళ్ళు దాన్ని లేఅవుట్లు చేసి అమ్ముకుని ఇష్టానుసారంగా వాళ్ళని అమ్ముకుంటారు. వీళ్లకు మరి తెలిసిన తర్వాత, ఇది మా భూమి అని తెలిసిన తర్వాత, ఇది గతంలో వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసిండ్రు, పంటలు పండించారు, అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ భూమి మీద. కానీ వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులకు చేసి వాళ్ళను కేర్ చేయకుండా ఆ భూములంతా అమ్ముకుంటే ఇక ఇక్కడ స్థానికంగా వాళ్ళు బలవంతులు, వీళ్ళు బలహీనులు, పేదలు, ఎస్సీలు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలని చెప్పి ఆ రోజున ఎంఆర్ఓ గారిని, స్థానిక ఎంఆర్ఓ గారిని ఆశ్రయించగా, కోర్టులో ఒకటి దావా వేయగా ఎంఆర్ఓ గారు వీళ్ళ ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అయిన తర్వాత దాన్ని సర్వే చేసారు, ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా ఆ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తే 2008 సంవత్సరంలో అక్కడ స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. అంటే భూమి ఎట్లుందో అట్లే ఉండాలి, దీన్ని ఎలాంటి నిర్మాణాలు కానీ ఏ విధమైన స్ట్రక్చర్ చేంజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది మున్సిపల్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. స్థానిక సంస్థలు దాన్ని ఎట్లాంటి కేర్ చేస్తలేరు. కోర్టు ఆర్డర్లు సైతం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అప్పుడు మరి అదే కోర్టు నుంచి 2021లో వాళ్ళు ఈ మున్సిపాలిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మరి వాళ్ళు కూడా కోర్టు పిలిస్తే దాని మీద వాళ్ళు అప్పుడు కూడా స్పందించారు. ఆ తర్వాత కూడా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత అధికారులు కావ్య కానీ, రాణి కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే లంచాలకు లోబడి ఇక్కడ కూడా దగ్గర డబ్బులు తీసుకొని మరి కమిషనర్ గారికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది. మేమందరూ కూడా ఏం లేదు, ఎట్లాంటి నిర్మాణాలు జరుగుతలేవని మళ్ళీ కలెక్టర్ గారికి అనేక సార్లు ప్రజా దర్బార్లో లెటర్లు ఇచ్చిన తర్వాత వారికి నోటీస్ వచ్చింది. ఒక వారం రోజులలో మీరు సైట్ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవంగా పరిశీలించి నాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినప్పుడు వారు ఈరోజు సైట్ మీదకి రావడం జరిగింది. స్వయంగా వారు పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత కూడా 100 నిర్మాణాలు జరిగినాయి. మేము ఈ సందర్భంగా కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా వాటి అన్నింటి మీద చర్యలు తీసుకోవాలి.
వాటిని అన్నీ కూడా ఖచ్చితంగా కూలగొట్టాలి. ఏదో వాళ్ళకి పెనాల్టీలు వేసి సీజ్ చేసి అది కాదు కావాల్సింది. సీజ్ చేస్తే మీరు రాజకీయ నాయకుల మోచేతి కింద ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయినా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ నోరు మూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అక్రమ కట్టడాలు మొత్తం కూడా డిమాలిష్ చేసినట్టయితే ఇతరుల వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. మేము కూడా బోడుప్పల్ ఫెడరేషన్ పక్షాన మనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ బాధితులు, వాళ్ళు ఎట్లాంటి మరి ఇవన్నీ చేయరు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తెలియదు, ఎవరి దగ్గర లాక్కోవాలనేటువంటి దురాలోచన లేని వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా పేద ప్రజల కోసం ఖచ్చితంగా మరి ప్రభుత్వము, కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్రమార్కుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సర్వే నెంబర్ 34, 35, 36లో టెనెంట్ రైట్స్ అనే దాని కింద హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాళ్ళు పిటిషనర్స్. సో దాంట్లో భాగంగా గతంలో టీపీఎస్, టీపీఓలు కూడా ఇక్కడ జరుగుతున్న ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ని స్టాప్ చేసిండ్రు. మళ్ళీ అగైన్స్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని కన్సర్న్డ్ ఎవరైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు. టెనెంట్ రైట్స్ అనేది ఇప్పటికీ పెండింగ్లో ఉంది, స్టేటస్ కోలో ఉంది. కాబట్టి ప్రజెంట్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఉండకుండా ఆపమని అడిగారు. దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేశాము. ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఒబే చేయడం జరుగుతుంది. ఫర్దర్ అందరికీ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఒకవేళ గతంలో పర్చేజ్ చేసి ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కోర్ట్ కేసు క్లియర్గా అంది కన్స్ట్రక్షన్స్ అనేవి టేకప్ చేయొద్దు, చేసినా కూడా ఇమ్మీడియట్లీ దాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు ఫర్దర్ అనేది మున్సిపల్ అథారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. జగిత్యాలలో సర్వే నెంబర్ 34, 35, 36 ఈ 3 సర్వే నెంబర్లు మా తాతగారు అయిన బంటు చెన్నయ్య గారు పట్టదారు. దీనిలో మేము హైకోర్టులో కేసు వేసాము. వేసిన తర్వాత మాకు హైకోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ మున్సిపల్ ఆఫీస్లో గిట్ట మేము సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత గిట్ట వీళ్ళు అక్కడ ఎన్నో కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఇస్తే మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ గిట్ట ఇచ్చాము. ఇచ్చిన తర్వాత గిట్ట వాళ్ళు దేనికి యాక్షన్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఇందులో ఎవరంటే రాణి, కావ్య, ఆ కావ్య పక్కన ఒక మహేష్ అని ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఇక మేము ఎలాంటి నోటీస్ ఇచ్చినా వాళ్ళు దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోరు. ఏంటంటే వాళ్ళకి ఏం నోటీస్ ఇచ్చినా మమ్మల్ని ఒక సిల్లీగా చూస్తున్నారు. వీళ్ళు దళితులు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ఏం చేయలేరు, మనం ఏం చేసినా అడుగుతారు, వీళ్ళు ఇట్లనే వస్తారు, ఇట్లనే పోతారు, వీళ్ళు ఏం చేయలేరు అన్న ఇదితోని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదంటే అది పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళు మేము ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలా అని చెప్పేసి మేము కలెక్టర్ని గిట్ట మేము కలిసాం. కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ గిట్ట వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. అయినా కలెక్టర్ ఇచ్చాడు. లాస్ట్ టైం మన కమిషనర్ రామలింగం గారు గిట్ట మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు. ఆయన గిట్ట వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పారు. వీళ్ళకి కమిషనర్ అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు. వీళ్ళ మాటలు ఏంటంటే ఒక సిల్లీగా కొట్టి పడేస్తారు అంతే. వీళ్ళకి ఏంటంటే డబ్బు లంచాలకు అలవాటు పడి మా భూమి మొత్తం ఆగం చేసి పడేస్తారు. వీళ్ళు మా భూమి మొత్తం ఇది చేసి పర్మిషన్లు ఇచ్చి కావ్య మున్సిపల్ కావ్య, రాణి పక్కన మహేష్ అని ఒక అబ్బాయి ఉండు. వీళ్ళు ముగ్గురే మెయిన్గా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మరి ఘోరంగా మాకు చాలా అన్యాయం చేస్తారు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని గిట్ట మేము కోరుకుంటున్నాం. కమిషనర్ మేడం ఇన్స్పెక్షన్కి వచ్చింది కదా, సో ఏమని చెప్పింది, ఏ విధంగా స్పందించింది? కమిషనర్ గారు గిట్ట వచ్చారు, వచ్చి ల్యాండ్ మొత్తం విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత మేడం గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగాయో అవన్నీ మేము డిమాలిషన్ చేస్తాము, మేము యాక్షన్ తీసుకొని ల్యాండ్లో మొత్తం టోటల్గా బోర్డ్స్ గిట్ట మేము అరేంజ్ చేస్తాము. ఎవరైనా ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినా, ఎలాంటి కాంపౌండ్ వాళ్ళు ఒక ఇటుకరాయి పెట్టినా సరే మేము క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా మాకు కమిట్మెంట్ ఇచ్చారు. చూస్తాము. మున్సిపల్ కమిషనర్ గారిని జగిత్యాల సర్వే నెంబర్ 34, 35, 36 తీసుకొని వెళ్ళి ఆమెకు అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలన్నింటినీ చూపించడం జరిగింది. దీనికి అంటే ముందు మనం 2008 నుంచి ఎన్నోసార్లు వాళ్ళకు
కమిషనర్కు అంతకుముందు గ్రామ పంచాయతీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అక్కడ కన్స్ట్రక్షన్ కాకుండా ఆపాలని. కానీ ఎవ్వరూ దాని మీద దృష్టి పెట్టలేదు. మోరోవర్ అక్కడ కట్టుకునే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ గమ్మున ఊకొని ఆ దళిత ఫ్యామిలీ బంటు వారికి మొత్తం చాలా అన్యాయం చేసిండు. అయితే 2008లోనే దానికి స్టేటస్ కో ఆర్డర్ హైకోర్టు నుంచి పొందడం జరిగింది. ఆ తర్వాత 2021లో దాంట్లో మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా పార్టీ చేయడంతో వాళ్ళకి కూడా పనులన్నీ ఆపండి, అక్కడ ఏ పని జరగదు అని క్లియర్గా హైకోర్టు వీళ్ళకి సూచించడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నో మార్లు పట్టించుకోకపోవడంతో మళ్ళీ విసుగు చెంది కలెక్టర్ గారికి దర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇవన్నీ పరిశీలించి మున్సిపల్ కమిషనర్ బోడుప్పల్ గారిని మీరు వెంటనే ఆ స్థలాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న వాటిని నాకు రిపోర్ట్ ఇవ్వండి, అక్కడ స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ఇలాంటి కట్టడాలు ఎందుకు మీరు అనుమతిస్తున్నారని ఆయన నిలదీయడం జరిగింది. దాంతో ఈరోజు అక్కడ సందర్శించి అక్కడ ఉన్న కట్టడాలన్నీ పరిశీలించి వారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వెంటనే తీసుకొని ఏదైతే ఇప్పటి వరకు కట్టిల్లో వాటన్నిటిని డిమాండ్ చేయాలని మేము వాటిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెంగిచెర్ల మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చెంగిచెర్ల నుండి మేడిపల్లి రోడ్డు, దానికి ఏ పోల్కు కూడా లైట్ లేక రాత్రి ప్రయాణించే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. మనుషులైతే రోడ్డు మీద నడవాలంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో భయపడుతూ ఉన్నారు. అయితే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆమెను చెప్తే ఆమె తప్పకుండా ప్రతి స్తంభానికి లైట్ వేస్తామని హామీ ఇచ్చాను. అలాగే సాయినగర్ మెయిన్ రోడ్లో ఎక్కడి నుంచి కనకదుర్గ కాలనీ నుంచి వస్తున్న డ్రైనేజీని కూడా త్వరలోనే ఈ చింతలచెర్లకు పడకుండా దాన్ని వేరే మార్గంలో కింది దిగువకు మేడిపల్లి సైడ్ తీసుకెళ్ళి అక్కడ డ్రైనేజీలో కలుపుతామని కూడా వారు హామీ ఇచ్చిండ్రు. ఈ హామీని ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఆమెను ఫాలో అప్ చేస్తూ ఈ పనులను సాధిస్తామని నేను మనవి చేస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.